ఆంబో తెంకన్న అనబడినటువంటి మా నాన్నగారికి ఆఖరి వాడిగా లాస్ట్ వాడిగా పుట్టాను నేను. అప్పుడు నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ చనిపోవడానికి కారణం తర్వాత చెప్తాను నేను. అప్పుడు ఆ పసిగుడ్డుగుండగా నా తండ్రి నన్ను తీసుకొని, ఇదిగో నా కొడుకు మీసాల గొరప, వీడిని మన ఆడపిల్లను రక్షించే రక్షకుడుగా, అడవికి ఒక కాపరగా మనం తయారు చేద్దాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని, పాములు కరిసిన, పామిషం తాగిన, చనిపోకుండా కొంతకాలం బ్రతికే కొన్ని అడుగు మందులు ఉన్నాయి. నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠ కొన్ని మందులు ఉన్నాయి. ఆ మందులు ముందుగా నాకు అవేంటంటే, నేనే కాదు మీరే కాదు మనుషులు ఎవరు త్రాగిన కొంతసేపటికి శరీరం అంతా ఆవరించేస్తాయి. ఆవరించిన తర్వాత కొంతకాలం తర్వాత అప్పుడు ఈ పామిషాలు తాగిన తర్వాత, ఈ పామిషం ఎంత తాగినా, చనిపోయే మంది ఎన్ని తాగినా మనిషి బతికే ఉంటాడు. ఈ తాగిన పసల శక్తి ఉన్నంతకాలం బతికే ఉంటాడు. వాడి శక్తి ఎప్పుడు తగ్గిపోద్దో, మందుల శక్తి, అప్పుడు చచ్చిపోతాడు. అందుకని ముందు నన్ను సావనేయకుండా ఈ అడుగు మందులు ముందు నాకు త్రాగించి, ఆ తదుపరి మా ప్రాంతంలో ఉన్న భయంకర పాములు, నలతరాశి, ఎరతరాశి, గోందరాశి, పస, కోడిదరాశి అని 5 రకాల పేర్లు కలిగిన పామేశాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కొద్దిగా నేను తినే ఆహారంలో, నేను తినటువంటి త్రాగే నీళ్ళల్లో నా కళ్ళ ముందే పాములు తీసుకొచ్చి అవి పిండి అని, మనం ఇప్పుడు ఆహారంలో నెయ్యి ఎలాగ వేసుకుంటారో అలాగ వాళ్ళు వేసేవాళ్ళు. నాకు తెలియదుగా నేను అలాగే త్రాగేస్తూ ఉండేవాడిని.